హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో అసలు ఫైమోసిస్ అంటే ఏంది, బెలనైటిస్ అంటే ఏంది, బెల్నోపాస్టైటిస్ ఏంటంటే ఇవాళ తెలుసుకుందాం. యాక్చువల్గా బెలనైటిస్ అంటే బెల్నోపాస్టైటిస్ అనేది యూజువల్గా 90 to 95% డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంటుంది, షుగర్ ఉన్న పేషెంట్లో వస్తుంటుంది. ఈ ఫైమోసిస్ అనేది ఎవరిలో వస్తుంటుంది అంటే అప్పుడే పుట్టిన పిల్లోడి నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కనుక చర్మం వెనక్కిపోకపోతే దాన్ని మనం ఫైమోసిస్ అంటుంటాం. ఈ ఫైమోసిస్కి ముఖ్య కారణాలు చూసుకుంటే బెలనైటిస్, బెల్నోపాస్టైటిస్. ఈ ఫైమోసిస్ అనేది షుగర్ ఉన్నా లేకున్నా ఇది కొన్ని స్కిన్ డిసీజ్ వలన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా చూసుకుంటే కనుక చిన్నపిల్లల్లో, అప్పుడే పుట్టిన పిల్లల్లో చూసుకుంటే కనుక అంగం యొక్క చర్మం వెనక్కి పోదు, ఎందుకంటే అటాచ్మెంట్స్ ఉంటాయి. మొత్తం ఈ రకంగా ఉంటుంది కదా ముందల అంగము, దీన్ని గ్లాన్స్ అంటాం. ఈ పైన చర్మం ఈ రకంగా ఉంటుంది, కింద చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఇట్లా ఉంటుంది. చిన్నపిల్లలకి ఏమవుతుందంటే ఈ చర్మం అనేది అటాచ్ అయి ఉంటుంది. పుట్టిన తర్వాత ఎవరికైనా కనుక చిన్నపిల్లలకు పుట్టిన తర్వాత ఈ చర్మం అటాచ్ అయి ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్నానం చేయించేటప్పుడు కానీ, క్లీన్ చేసేటప్పుడు కానీ, మూత్రం పోసిన తర్వాత కానీ వెనక్కని మనం క్లీన్ చేస్తూ ఉండాలి. మనం అట్లా ప్రాక్టీస్ చేసే కొద్దిగా ఏమవుతుంటే అటాచ్మెంట్స్ మెల్లమెల్లగా విడిపోతూ ఉంటాయి. అప్పుడు చర్మం అనేది బ్యాక్ వచ్చడం స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు మనం ఫెయిల్ అవుతామో, ఇట్లాంటివి ఏమి చేయమో, మనకు ఐడియా లేక మనం వదిలేస్తామో, అది పెద్ద అయిన తర్వాత ఏమవుతాయి అంటే ఆ వెనక్కి పోదు, చర్మం అంతా టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయి ఇక్కడే గట్టిగా అతుక్కపోతుంది. అతుక్కపోవడం వల్ల వెనక్కి రాదన్నట్టు. దీన్నే ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో గ్రాండ్ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ మనం అట్లా వెనక్కి అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అందుకే యూజువల్గా చూస్తే అప్ టు 5 years వరకు ఏజ్ వాళ్ళకి వచ్చే వరకు అట్లా వెనక్కి రాదు, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీన్ని మనం ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం అన్నట్టు. అంటే బై బర్త్ నుంచి అలా ఉంటుంది. 5 years వరకు చర్మం అనేది అంత ఈజీగా వెనక్కి పోదు. 5 years దాటిన తర్వాత చర్మం ఫ్రీగా మూవ్ అవ్వాలి. అట్లా 5 years దాటిన తర్వాత కూడా చర్మం ఫ్రీగా మూవ్ కాకపోతే దాన్ని ఫైమోసిస్గా మనం పరిగణనలోకి తీసుకుంటాం. కొందరు చిన్నపిల్లలకి ఏమవుతుందంటే హోల్, చిన్న పిన్నంతనే హోల్ ఉంటుంది. వాళ్ళకి అసలు మూత్రం పోయడానికి కూడా రాదు. మూత్రం పోసినా కానీ ఇక్కడ ఉబ్బిపోతుంటుంది. ఇదంతా ఇట్లా ఉబ్బి మూత్రం అంతా ఇట్లా స్ట్రక్ అయినట్టుగా ఉండి మెల్లగా అప్పుడు చుక్క కారుతూ ఉంటుంది. ఈ దాన్ని కూడా మనం ఫైమోసిస్గానే పరిగణన చేస్తాం. ఇట్లాంటి దానిలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు రికరెంట్గా ఫీవర్కి గురవ్వడము, అక్కడ పెయిన్ రావడము, మంట రావడము, ఇచ్చింగ్ అవ్వడము, దురదలు లేవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. పిల్లోడికి ఏంటంటే ఆ ఏరియాలో నలుపుకోవడం చూస్తూ ఉంటాం అన్నట్టు. నలుపుకోవడం, చిన్నగా చీము లాంటిది రావడము, వైట్ కలర్ డిశ్చార్జ్ లాగా రావడము, పస్ లాగా రావడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మూత్రం రావడానికి పిండినట్టుగా చేస్తూ ఉంటారు అన్నట్టు. అప్పుడే మూత్రం బయటికి వస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాం. దీన్నే మనం ఫైమోసిస్ అంటుంటాం. దీనికి మనం అసలు ఏం చేయొచ్చు, దీనికంటే ఎటువంటి మందులు ఏమి ఉండవు. మందుల వల్ల చర్మం అనేది మళ్ళీ బ్యాక్ రాదు, చర్మం అనేది అలాగే టైట్గా ఉండిపోతుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే సర్కంసిషన్ సర్జరీ. దీన్నే మనం సుంతి కథన అని చెప్పి అంటుంటాం. ఈ సర్కంసిషన్ సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ముందలున్న చర్మాన్ని తీసేస్తాం. ఏదైతే ఈ గ్లాన్స్ అన్నామో, ఈ గ్లాన్స్ ముందలున్న భాగంలో ఉన్న పైన చర్మాన్ని తీసేసేస్తాం. ఈ చర్మాన్ని తీసేస్తాం. ఇంతవరకు మనం చర్మాన్ని తీసేసేస్తాం. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా సేమ్ ఆపరేషన్ ఉంటుంది. చిన్నపిల్లలకైతేనేమో మత్తు కొంచెం పడుకోవడానికి మత్తు ఇస్తాం, పెద్దవాళ్ళకైతేనేమో మత్తు ఇక్కడే ఇస్తాం, ఈ పార్ట్లోనే మత్తు ఇస్తాం. సో ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి పిన్స్ అనేవి మనకి ఇక్కడ పడతాయి అన్నట్టు. పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఆటోమేటిక్గా పిన్స్ అనేవి 10 to 12 daysలో ఊడిపోతాయి. ఆ పిన్స్ ఉన్నంతవరకు మనం శుభ్రంగా పెట్టి కడగాలి, సబ్బు నీళ్ళే వాడాలి. ఎటువంటి ఆయింట్మెంట్, ఎటువంటి పౌడర్లు, ఎటువంటి క్రీమ్స్ అవసరం లేదు. కొంచెం చిన్నపిల్లలకైతేనేమో ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుంది, ఇంటర్కోర్స్ ప్రాబ్లం ఉంటుంది. పెద్దవాళ్ళకైతేనేమో ఇంటర్కోర్స్ చేయకూడదు 1 month వరకు. పెద్దవాళ్ళకైతే ఎరెక్షన్, అంగస్తమన కాకుండా జాగ్రత్తలు చూసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా దీనికి ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఇమ్మీడియట్గా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే కనుక సర్జరీ అయిన వెంటనే వాళ్ళు ఆడుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, స్కూల్ కూడా పంపొచ్చు. ఫస్ట్ 2-3 days అయితే కొంచెం ముట్టనియరు, ఎందుకంటే రింగ్ లాక్ ఉంటుంది కాబట్టి ఏదో పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అదొక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ వలన కొంచెం ఒక 2-3 రోజుల వరకు పిల్లలు టచ్ చేయనియరు, ముట్టనియరు, ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఆ తర్వాత ఫ్రీగా అయిపోతుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ క్లీనింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ప్రాపర్గా క్లీన్ చేస్తే అంత ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది, అంత తొందరగా రింగ్ పడిపోతుంది. పెద్దవాళ్ళకైతే 10-12 రోజులు పడుతుంది, కానీ చిన్నపిల్లలకి 6 to 7 daysలో రింగ్ పడిపోతుంది. వన్స్ రింగ్ పడిపోయిందంటే ఆ ఏరియా క్లీన్ ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. సో ఎవరికైనా ఇట్లాంటి ఫైమోసిస్ ప్రాబ్లం ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. మనం ఈ అత్యాధునిక చికిత్స, అడ్వాన్స్డ్ చికిత్స ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ ద్వారా చేసుకోవచ్చు. ఇది ఒక స్టేప్లర్ మెథడ్ అన్నట్టు. ఇది జస్ట్ డిస్పోజబుల్ మెథడ్. అంటే ఒక పేషెంట్కి ఒకటే వాడతాం, తర్వాత పడేస్తాం, రెండో పేషెంట్కి వాడడానికి రాదు. సో ఇది డిస్పోజబుల్ మెథడ్ కాబట్టి ఎటువంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు, పేషెంట్ టు పేషెంట్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. సో ఇది హైజీనిక్గా కూడా ఉంటుంది. సో ఎవరికైనా కనుక ఇట్లాంటి ఫైమోసిస్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనము కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా సర్కంసిషన్ చేసి దీనికి శాశ్వత పరిష్కారం పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.